పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగం చేస్తాడు, ఇదిగో కాలము పరిపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. ఆయన భూమి మీదకి వచ్చిన పని కంప్లీట్ అయ్యేటువంటి గడియ వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ యొక్క సమయంలో దేవుడు తన కుమారుని ద్వారా తన దైవిక శక్తిని సంపూర్ణంగా చూపించడం ప్రారంభించాడు. మనుషుల కన్నులకు సంపూర్ణమైన దైవిక శక్తిని, మహిమ ప్రభావాలను ఆయన తెలియచేయడానికి ప్రారంభించాడు. దానికి ముందే చాలా అద్భుతాలు జరుగుతాయి. చనిపోయిన వాళ్ళని అనేక మందిని బ్రతికించాడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు, విధవరాలి కుమారుని బ్రతికించాడు, చనిపోయిన అనేక మందిని ఆయన బాగు చేసి బ్రతికించాడు. అయితే ప్రియులరా, దేవాది దేవుడు చివరికి ఆయన తన శక్తిని కనుపరచడానికి, అప్పటికి లాజరు చనిపోయి ఈ రోజుకి అది వినండి, లాజరు ఎప్పుడు చనిపోయాడంటే, లాజరు చనిపోయింది మంగళవారం. ఎప్పుడు? మంగళ. ఆయనను లేపింది శుక్రవారం. మంగళ, బుధ, గురు, శుక్రవారం. ఈ 4 దినాలలో అతడు సమాధిలోనే ఉన్నాడు. ఎవరు నాన్న? ఎవరక్కడ? లాజరు సమాధిలోనే ఉన్నాడు. అయితే లాజర్ని శుక్రవారం లేపుతాడు. అందరు వినాలి. లేచాక అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. లాజరు లేచాక, శుక్రవారం లాజరు లేచిన రోజు, నిన్నగాక మొన్న, అందరట లాజరు 4 రోజులు శవం సమాధిలో పెట్టారు. అయితే ఆయన తిరిగి ఆ లాజర్ని బ్రతికించాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎంతవరకు సమంజసం? అయితే ఈయన ఎవరో, ఈయన ఎట్టి మనుష్యుడు అని లాజరుని లేపిన యేసయ్యను చూడడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఛానల్కి ఇచ్చావు? ఇదా? ప్రైజ్ ది లార్డ్. ఇది వాళ్ళ అప్పుడు నిండుదనం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, లాజరు అప్పటికి చనిపోయి 4 రోజులు అయ్యింది. యేసయ్య లాజరుని లేపాడు. లాజరు లేచాడు, దేవుడు లేపాడు. ఆ చనిపోయిన లాజరు ఎలా ఉన్నాడో చూడాలి అన్నది ప్రజల యొక్క కుతూహలం, ఆశ. అసలు 4 రోజులు శవం, కుళ్ళిపోయిన శవానికి మళ్ళా శరీరం వస్తే ఎలా ఉంటుంది? అది ప్రజల యొక్క ఉద్దేశం. అందరూ లాజరును చూడాలనుకున్నారు. కానీ ఆ లాజరు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడుంటాడు? యేసు ప్రభు ఎక్కడుంటాడు అక్కడ లాజరు ఉంటాడు. కనుక యేసయ్యను చూడ్డానికి పోదాం, యేసయ్యను చూడ్డానికి పోదాం. ఆ యేసుతో పాటు లాజరు కూడా ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో పాటు బ్రతికింపబడిన లాజరు ఉన్నాడట. ఆ లాజరుని చూద్దాం అని. అయితే ఆయన వాడుక చొప్పున ఆదివారము దేవాలయానికి వస్తాడు. కనుక ఆయన వస్తే వచ్చేది ఈ దారినే అని ప్రజలందరూ పోగుపడుతున్నారు. ఆయనను స్తుతించాలి అని ఆరాటపడుతున్నారు. ఆయన కొరకై సిద్ధపడుతున్నారు. ఆయన ఎదుర్కోవడానికి పూలు తీసుకొస్తున్నారు, వస్త్రాలు తీసుకొస్తున్నారు. ఆయన ఈ దారిని పోతాడు కదా యెరూషలేము దేవాలయానికి అని అన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రభు రానే వచ్చాడు. రాకముందు ఆయన అంటాడు, ఇదిగో నేను యెరూషలేములో జయప్రవేశము చేయబోతున్నా. శిష్యులారా, మీకు ముందుగా ఉన్నటువంటి, మీకు ఎదురుగా ఉన్న గ్రామానికి పోండి. ఆ గ్రామం పేరు బెత్పగే బేతనియా. ఆ గ్రామానికి పోండి.
అక్కడ కట్టబడిన ఓ గాడిద ఉంటుంది. దాన్ని విప్పి తోలుకొని రండి. ఒకవేళ ఆ యజమానుడే కానీ గాడిద యజమానుడు అడిగితే ఇది ప్రభువుకి కావలసిన గాడిదని చెప్పండి. మిమ్మల్ని ఆటంకం ఏమి చెప్పకుండా పోనిస్తారు అన్నాడు. అంటే వీళ్ళు వెళ్ళారు, ఆ గాడిదని విప్పుతున్నారు. వారు అడిగారు, ఇది ప్రభువుకి కావలసి ఉంది అని చెప్పారు. వారు పోనిచ్చారు. గాడిదని తీసుకొచ్చాక దాని మీద వస్త్రాలు వేశారు. దాని మీద ప్రభువు కూర్చున్నారు. ఆయన వెళ్తుంటేనండి ఆయన చుట్టూరా వేలాది మంది ప్రజలు, యెరూషలేము వాసులందరూ, దేవుని బిడ్డలారా, ఆ బేతనియ ప్రాంతంలో ఉన్న అందరూ సమకూర్చబడ్డారు. మట్టలు పట్టుకున్నారు. అందరూ చెప్పకుండానే అరిసేస్తున్నారు, దావీదు తనయ హోసన్న 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 అని అరుస్తున్నారు. హోసన్న అంటే అర్థం ఏంటి? హలో మా హోసన్న అంటే అర్థం ఏంటి? హోసన్న అంటే జయము 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 అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు తనయా హోసన్న అంటే దేవుని కుమారుడా జయము 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 జయమని కేకలు పెట్టారు. యెరూషలేమంతా మారుమోగిపోయింది. యెరూషలేము జయ ప్రవేశం చేశారు. ఆయన గాడిదనెక్కి యెరూషలేము యొక్క ఆ యొక్క జయ ప్రవేశం చేసినప్పుడు ఆ దినాల్లో అన్నా కైపలు ప్రధాన యాజకులు, వారికంటండి భయంకరమైనటువంటి భయము కలిగింది. వారికి భయము కలిగి వారు ఏం చేయడం మొదలు పెట్టారంటే, ఈ యేసుని ఎలాగైనా కానీ మనం అడ్డగించాలి. ఈయన వెంట జనులందరూ పోతున్నారు అని ఆలోచన చేయడానికి ప్రారంభించిన రోజు ఈ రోజు. ఆయన శిలువ యజ్ఞానికి దేవుడు ఆయనను సిద్ధపరుస్తున్న రోజు ఈ రోజు. దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేముకి వెళ్ళి దేవాలయంలో రోకలు మార్చే వాళ్ళ బలలు ఎత్తిపడేసిన రోజు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత అక్కడ ఉన్నటువంటి దేవుడు ప్రజలకు తన యొక్క జీవపు శక్తిని, మరణాన్ని ఆయన జీవముగా మార్చగలడు అని, ఆయనే బలమైన దేవుడు అని ప్రజలకు చాటి చెప్పడానికి ఆయన ప్రారంభించినటువంటి రోజు. చాలా మందిని బ్రతికిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మీరు ఇంకెవరికి చెప్పొద్దు, వెళ్ళండి అంటారు. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి కుష్ఠరోగులు వస్తారు, మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోండి. చాలా మంది దేవుని కుమారుడని పొగుడుతూ ఉంటారు, ఎవరితో మాట్లాడద్దు, చెప్పొద్దు అంటాడు ఆయన. దేవుని బిడ్డలారు, ఇప్పుడు దేవుడు తానే దేవుడు అని ప్రకటించేటువంటి సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోనికి జయప్రవేశం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య గురించి ఒక మాట చెప్పాలి నేను. ఆయన లేఖనాలు నెరవేరునట్లు సమస్తం ఇలా జరుగుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనము లేఖన క్రీస్తు మహాసభలో అని సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాటికి ఆ టైటిల్ పెట్టడం కూడా అది దేవుని యొక్క చిత్తం. దేవాది దేవుడు లేఖన క్రీస్తు అనే ఆ యొక్క సభల యొక్క పేరుని తండ్రి ఇచ్చాడు. ఆ సమయంలో నుండి దాని వెనక వాడెవరో చూడాలి, దాని వెనక దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఉంది. నేనైతే అనుకుంటాను సమస్తం కూడా ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది అనుకుంటాను. నేను సమస్తం ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆ టైంలో నేను క్రీస్తు వేద మహాసభలు అని ఏర్పాటు చేశాను. క్రీస్తు వేద మహాసభలని పేరు పెడుతూ ఉండేవాడిని నేను. అది దగ్గరగా 30 సంవత్సరాల నాటి టైటిల్ అది, క్రీస్తు వేదం అని. కొన్నాళ్ళు క్రీస్తు వేదం అన్న మ్యాగజైన్ నడిపాను నేను. దేవుని బిడ్డలారా, ఆ టైంలో అది అంతగా ఎవరిని ప్రభావితం చేయలేదు. కానీ ఈ మధ్య కాలంలో హైందవ సహోదరులు క్రీస్తు వేదం అనగానే వేదాలు మావి కదా అటు గొడవ పెట్టడం ప్రారంభించారు. నా మీదకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు దగ్గరగా 300 మంది చిల్లర నా దగ్గర, నా ఫోన్ RSS 1, RSS 2, RSS 3 అనే ఇట్లా నంబర్స్ ఉంటాయి. అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు. అంటే పాపం వాళ్ళు అనుకుంటున్నారు అదే సంస్కృతి, అదే గొప్పతనం అనుకుంటున్నారు. బూతులు తిట్టడం నాగరికత,
బూతులు తిట్టడం, ఎదుటి మనిషిని చంపడం, అవమానకరంగా మాట్లాడడం అదేమైనా గొప్పతనమా? నో 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 నో, కాదు. అలా మాట్లాడేవాళ్ళు. నేను బ్రదర్ 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 అంటూ సంబోధించేవాడిని వాడిని. ఆ సమయంలో ఏం జరిగింది అని అంటే, రోజు మిడ్ నైట్ 2 గంటలు 3 గంటలకు కావాలని నేను ఒకే నంబర్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఫోన్ చేస్తూనే ఉండేవాళ్ళు. 3 అయ్యేది, 4 అయ్యేది. అసభ్యమైన బూతులు, ఎన్నడూ వినని బూతులు. నాకు నచ్చని పని ఏంటంటే, ఎవరన్నా బూతులు తిట్టారనుకోండి, కోపపడినా ఎందుకు కోపపడ్డారని ఆలోచిస్తా. బూతులు తిట్టారనుకోండి, నేను యవన కాలంలో ఉన్నప్పుడు వాడిని కొట్టడమే నాకు తెలుసు. తిరిగి నేను ఎన్నడూ బూతులు తిట్టలే. నేను అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తూ ఉంటాను. నేను ఇప్పటివరకు ఏ బూతు పదం కూడా నా నోటంట నేను పలికి ఉండను అని. ఇప్పటికి నేను ఎన్నడూ కూడా మందు తాగలేదు. నాకు ఆల్కహాల్ టేస్ట్ తెలియదు. ఇప్పుడు ఆదివారం నేను చర్చి మానలేదు ఇంతవరకు. అంటే చెప్పుకోవడానికి ప్రభుని బట్టి ఆనందిస్తూ ఉన్నాను. కొంతమంది మీరు అనుకోవచ్చు, బాబు మాకైతే బాగా డబ్బులు ఉన్నాయి, మేము 4 బిల్డింగ్లు కట్టించాం, 5 ఎకరాల పొలాలు కొన్నాం, 6 అంతస్తుల డాబాలు కట్టించాం, లేకపోతే మెడలో చాంతాడు మోకంతా బంగారపు గొలుసు సంపాదించాం అని చెప్పుకోవచ్చు. నేనైతే అతిశయంగా చెప్పేది ఏంటంటే, నేను దేవుని కొరకు చిన్నప్పటి నుంచి, మధ్యలో బోళ్ళన్ని మిస్టేక్స్ అయితే ఎన్నడూ కూడా దేవుని నామానికి అవమానకరంగా బ్రతకలేదు. దేవునికి స్తోత్రం. అందరు చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. ఒక అతడు, ఆయన ఎవరు ఆఫీసర్ అంట. నేను క్రీస్తు వేద మహాసభలు పెట్టినప్పుడు భయంకరమైన బూతులు తిట్టాడు. అవన్నీ నా దగ్గర వీడియో టేప్స్ ఉన్నాయి, అది వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. భయంకరంగా తిట్టేవాడు. తిడతా ఉంటే తట్టుకోలేక ఒక రోజు అన్నాను, బ్రదర్ మీరేం చేస్తారు అన్నాను. బ్రదర్ అనేవాడిని నేను పెద్ద ఆఫీసర్ అని చెప్పాడు. ఆఫీసర్ లేవు, గేదెలు మేపుకునే వాళ్ళలాగా ఉన్నావు, గొడ్డు కాసుకునే వాళ్ళలాగా ఉన్నావు అన్నాను. ఏం మాట్లాడుతున్నావు అని ఇంకో బూతు మాట తిట్టాడు. ముందు మాట్లాడటం నేర్చుకోవయ్యా. పాప నేను రేపు టైటిల్ మారుస్తున్నాను, క్రీస్తు వేదం కాదు, నేను వేరే టైటిల్ పెడుతున్నాను, అది రేపు ఫేస్బుక్లో పెడతాం, అప్పుడు చూసుకోండి, కట్ చేయి ఫోన్ అన్నాను. అంటే మళ్ళా ఏంటని అది ఇదని బూతులు ఏంట్రా అది అని అసభ్యంగా తిడతా ఉన్నాడు. నేను అన్నాను, ఒక విషయం, మీరు చదువుకున్న వాళ్ళైతే నేను ఒక చిన్న సలహా ఇస్తాను, అలా ప్రవర్తించండి. తిట్టడం అన్నది సంస్కారం కాదు. నీకు ఒక మాట చెప్పనా, నేను బూతులు తిట్టకుండా నిన్ను తిట్టగలను. చదువుకున్నానని చెప్తున్నా, మాత్రం జ్ఞానం ఉండాలన్నా. బూతులు తిట్టకుండా తిడతావా, ఎలా తిడతావో తిట్టు అన్నాడు. నువ్వు నన్ను తిట్టి ఇప్పుడు చూద్దామన్నా. బూతులు తిడతావు అన్నాడు ఇష్టం వచ్చేట్టు. నేను అన్నాను, నువ్వు తిట్టే ప్రతిదానికి సేమ్ టు యూ అని పెట్టుకో అన్నా. ఏంటి నాగేశ్వరరావు గారు, ఏది తిట్టారో మీరు, ఏదన్నారో దానికి సేమ్ టు యూ. అడు తెచ్చాడే. అప్పటి నుంచి నాకు ఫోన్ చేయలే. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అప్పటి నుంచి అన్నాడు నాకు ఫోన్ చేయలే. మరుసటి రోజు, దేవా ఏం చేయాలి నాయన, నాకైతే ఆశ, నేను చాలా చిన్నవాడిని, అయితే అంత బలగం ఉన్న వాడిని కాదు, అంత డబ్బున్న వాడిని కాదు, జస్ట్ గివ్ మీ ఏ టైటిల్, ఒక చిన్న టైటిల్ ఇవ్వండి, అది బలమైన సందేశం అని ఆలోచిస్తూ ఉంటే, అప్పటికి దేవుడు అంతకు ముందే నాకు ఒక ఆలోచన పెట్టాడు. సభలలో ముఖ్య ప్రసంగికుడు లేఖన క్రీస్తు అని పెడుతూ ఉంటా. ఏదైనా కానీ యేసై పేరు మీద నడవాలి అని లేఖన క్రీస్తు మహాసభలు అని దేవుడు టైటిల్ ఇచ్చాడు. మీకు మాట చెప్తాను, యేసయ్యకు ఉన్నటువంటి మొదటి పేరు లేఖనం, వాక్యం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను. లేఖన క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఒక దినం వస్తా ఉంది, ఆ దినాన దేవాది దేవుడు బహు విస్తారముగా లేఖనాలు కొరకై పరితపించే బిడ్డలను లేవనెత్తుతాడు. కాకమ్మ కబుర్లు కాదు, ముసలమ్మ ముచ్చట్లు కాదు, ఆ ఇంటి కబురు ఈ ఇంటి కబురు చెప్పుకోవడం కాదు. దేవుని యొక్క మహాశక్తిని ప్రకటించే సేవకులు కావాలి.
ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నతమైన దైవత్వాన్ని తెలియచేసే ప్రజలు కావాలి. దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తిని మనం ప్రకటించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి, మన మిషన్కి ఇచ్చినటువంటి దర్శనం. అది చిన్న మాటే కావచ్చు, మనం మాట్లాడే ప్రతి మాటలో దేవుడే మహిమ పొందాలి. ఆమేన్. అందరు చెప్పట్లే ఆమేన్ అని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది చిన్న మాటే కావచ్చు. ఎవరైనా ఒక మంచి మాట దేవుని శక్తి గురించి చెప్తున్నారు అనుకోండి, నేను ఖచ్చితంగా దాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరన్నా ఆ సహోదరుడు ఇలా ఇతడు ఇలా అని పెట్టే ప్రసంగాలు చేస్తాను అనుకోండి, అసలు వాడిని ప్రేమించుకోడు. అది మన పని కాదు. దేవుడు ఇచ్చిన సమయాన్ని, దేవుని యొక్క దైవిక శక్తిని, దేవుని ప్రభావ మహిమలను, దేవుని ప్రేమనే చాటి చెప్పాలి మనం. ఆమేన్. చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన పేరు లేఖనం, ఆయన పేరు వాక్యం. మన మీటింగ్స్లో దేవుడే మనతో మాట్లాడతాడు. దేవుడే మాట్లాడాలండి, పరిశుద్ధంగా మాట్లాడకూడదు. వాక్యం మాట్లాడాలి. వాక్యము దైవిక శక్తి. దేవుడు తన వాక్కు చేత సమస్తాన్ని జరిగించాడు. ఆయన వాక్కు వెల్లడి అవ్వాలి. ఆయన వాక్కు ఏమవ్వాలి అని అంటే, ఆయన వాక్యము కార్యరూపము ధరించాలి. ఆయన వాక్యము ప్రచురితం అవ్వాలి. లేఖన క్రీస్తు మహాసభ ఆయన ప్రత్యక్షమయ్యే సమయం వచ్చింది. అయితే ఆయన పరలోకానికి వెళ్ళేటువంటి సమయం వచ్చింది. ఆయన ఈ భూమి మీదకు వచ్చి తన యొక్క మహిమను కన్నుపరిచే సమయం వచ్చింది. దేవుడు తన యొక్క అద్భుతమైన శక్తి, ఆయన మృతులకును సజీవులకును దేవుడని చెప్పేటువంటి గడియ వచ్చింది. అయితే ఆయన సిలువ వేయబడే ముందు యెరూషలేములో జయప్రవేశం ఈ మట్టల ఆదివారం. దీన్ని ఇంగ్లీష్లో పామ్ సండే అంటారు. ఇప్పుడు ప్రపంచం అంతా జరుపుతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీకు తెలుసో లేదో, ప్రజలకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఈ సండే సెలవు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానపు దినాన్ని తెలియచేసే సండే. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక గడియ రాబోతా ఉంది. లోకమంతా ఆయన మహిమ చేత నింపబడే సమయం రాబోతా ఉంది. లోకమంతా ఆయన మహిమ చేత నింపబడుతుంది. లోకమంతా ఆయన ప్రభావము చేత నింపబడుతుంది. స్తోత్రం చెప్పరే. ప్రతి విషయంలో తండ్రిని గణపరిచే పెదవులు కావాలి. స్తోత్రమ, హల్లెలూయా, హల్లెలూయా. లోకము ఆయన ప్రేమ చేత నింపబడే సమయం ఇది. దేశమంతా పావురపు స్వరము వినబడుతుంది. పావురము మన ప్రభు అయిన యేసు. ఆయనలో కపటము లేదు, ఆయనలో ఏ లోపము లేదు, ఏ పాపము లేనివాడు, శుద్ధమైనటువంటి వాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియులారా, వాక్యాన్ని చదువుదాం. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. వారు ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చి దేవుని యొద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారు జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచు ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవాది దేవుడు వినండి, ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. అక్కడ అంటారు, చదవండి మళ్ళా ఒకసారి
ఆ 8వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 8వ వచనం. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. అందరూ ఆ మైక్ సౌండ్ తగ్గించండి. చదివే మైక్ కంటే అది తక్కువ ఉండాలి. అందరూ తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. నరికిన మొక్కల కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. అందరూ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి ఒక చిన్న మాట చెప్పండి. జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన గాడ్. వినండి, మీరు ఒక వాక్యాన్ని చదవండి. ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ఎందుకు వస్తున్నాడు? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. బుక్ ఆఫ్ జకర్యా 9th chapter 9th verse. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. మరలా చదవండి ఒకసారి అదే వచనాన్ని. సియోను నివాసులారా అందరూ చదవాలి. సియోను నివాసులారా సంతోషించుడి. ఏంటంట? ఏం చేయాలి? బహుగా సంతోషించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంతోషంగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఎవరు చెప్పట్లేదండి. ఏంటంట? సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎలా ఉండాలంట? ఉల్లాసం అంటే, సంతోషం అంటే, ఉత్సాహం అంటే. స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రేపు మాపు పోయే వాళ్ళు అలా చదువుతున్నారు. స్తోత్రం, ఉల్లాసం అండి. హల్లెలూయా, హల్లెలూయా. సియోను కుమార్తెలారా సంతోషించండి. యెరూషలేము కుమార్తెలారా ఉల్లసించండి. ఉల్లాసం అంటే లోపల, ఉల్లాసం అన్నది లోపల నుంచి వస్తుంది. అది ఉప్పొంగుతుంది. ఉల్లసించేవాడు కాముగా ఉండడు. మీకు తెలుసలేదు ఏంటంటే, లోపల ఉల్లాసం ఉందనుకోండి కాముగా ఉండలేం. ఏదో ఒకటి చేసేస్తాం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. నేనైతే ఉల్లసిస్తా. మీకు తెలుసలేదు. మొన్న మేము మంగళవారం ఒక వారం ఉపవాస ప్రార్థన పెట్టుకున్నామండి. మీటింగ్కి డబ్బులు లేవు. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా నాకు డబ్బులు కావాలి. మీటింగ్స్కి కొరత ఉండకూడదు. నాకైతే బోల్డన్ని ఆలోచనలు ఉండే. పెద్ద పెద్ద ఎల్ఈడీలు పెట్టాలని, విస్తారమైన ప్రజల్ని రప్పించాలని ఆశలు ఉన్నాయి ప్రభువా. కానీ డబ్బులు లేవు కదా అని బలహీనంగా ప్రభు దగ్గర చిన్నగా లోపల ఏడుస్తూ మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభు నాకు రేమవాక్కునిచ్చాడు. డబ్బులు సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తా, నువ్వు దాని గురించి ఇంకా చింతించకుండా పని చేయాలి. మొదలుపెట్టా. పోస్టులు వేయించాం 65-70 వేల రూపాయలు. పెద్ద పెద్ద ఫ్రేమ్స్ చేపించాం. స్టీవెన్ గారు చూశాడు. స్టేజ్కి కూడా ఆ డెకరేషన్ సామాన్లు కూడా చేపించాను. దేవుడు సమృద్ధిస్తాడు. నమ్మడం అంతే. అప్పటికి ఇంకా జేబులో రాలా. ఈ పని కావాలంటే ఆ పనికి డబ్బులు వస్తాయి. అర్థమవుతుంది? అప్పటికి డబ్బులు రాలా. దేవుడు నాకు మాట ఇచ్చాడు. అదే నా ఐశ్వర్యం. స్తోత్రం చెప్పరే. ఉల్లాసం లేదా?
దేవుడు నీకు కూడా వాగ్దానం చేశాడు, ఉల్లసించండి, సంతోషించండి, సియోను కుమార్తెలారా సంతోషించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చదువుదాం, మాట చదవండి. సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా, సియోను వాసులారా బహుగా సంతోషించు. ఏం చేయాలి? బహుగా బహుగా అంటే ఏంటో? బహుగా అంటే మాట్లాడండి ఏదో ఒకటి. నేను మిమ్మల్ని కదిలించుకున్నాను కదా. ఎక్కువగా స్తోత్రం అంటే స్తోత్రం స్తోత్రం అనాలా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బహుగా ఎంజాయ్ చేయాలి, దేవుల్లో బహుగా ఆనందించాలి. దేవుడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నమ్మదగిన ఆయన నెరవేర్చేవాడు ఆయన. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆయన మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. నాకు అనేక విషయాలు, నేనైతే రూపాయి లేకుండా బయలుదేరుతాం, కానీ దారిలో లక్ష్యములు వచ్చేస్తాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాడో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కాకి లెక్కలు వేసుకునే వాళ్ళు. అసలు వేసుకోవద్దు. మీకు అర్థమవుతుందా? అలాగ ఆలోచించావో దెబ్బకి శాపం పాలవుతావు. అర్థమవుతుందా? నేనైతే దేవుడు నాకు ఇవ్వక ముందే, లోకంలో ఒక సామెత ఉందండి. ఆ సామెత ఏంటంటే ఎగిరే పిట్టకు మసాలా నూరాడు అంట. ఏంటండి? పిట్ట ఎగురుతా ఉంటే మసాలా నూరాడంట నాలంటోడు. అది లోకంలో ఊరికే పుట్టలే, ప్రభు నాకు ఎగిరే పిట్టను చూపెడతా ఉన్నాడు, నేను మసాలా నూరుతా ఉన్నా, తింటా. హల్లెలూయా, హల్లెలూయా. ఎగిరే పిట్ట దేవుని యొక్క వాగ్దానం, ఎగిరే పిట్ట దేవుడిచ్చిన వాక్కు, ఎగిరే పిట్ట దేవుడిచ్చిన ఆయన యొక్క దర్శనం. ఖచ్చితంగా ఆడన్న పిట్టను కొట్టి తింటాడా లేదుగా, నేనైతే తింటా. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేను ఎంజాయ్ చేస్తా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నా అంటే అతిశయం కాదు, మీలో విశ్వాసాన్ని పెంపొందించడానికి మాటలు చెప్తున్నాను, గర్వంతో కాదు, దీనుడుగా చెప్తున్నాను. దేవుడు అంత శక్తివంతుడని ప్రతి ఒక్కరూ నమ్మి హృదయంలో ఆనందిస్తూ ఉల్లసించాలని దీనుడుగానే చెప్తున్నాను, గర్వంతో చెప్పట్లా. నేను ప్రభువు విషయంలోనే ఆనందిస్తూ చెప్తున్నాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చదవండి ఆ వాక్యాన్ని మళ్ళా. సియోను వాసులారా చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును. వినండి, ఆయన ఎవరంట? నీతిపరుడు. మాట్లాడండి మా. నీతిపరుడు, ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతామా? నీ రాజు నీతిపరుడు. హి ఈస్ ద రైచియస్ కింగ్. నీ రాజు నీతిపరుడు. యేసయ్య వంటి నీతిపరుడు లేడు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును. ఏం కలిగిన వాడట? రక్షణ గలవాడును. ఆయనే రక్షణ కలిగిన వాడట. అంటే వినండి, అసలు ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? హలో బంగారం గారు, ఆయన పేరేంటి? దేవుని పేరు నీతిమంతుడు. అబ్బా, ఈయన వచ్చేసాడండి, పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆయన పరకాయ ప్రవేశం చేసేసాడు. ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మా మామ పాస్టర్ గారు వాళ్ళ బాబాయ్ బంగారం గారు, పాస్టర్ మాత అంటాను, మీకు అక్కయ్య వస్తున్నాడని. స్తోత్రం. మేమంటే ఆనందిస్తూ ఉంటాం, వేరే కాదు, సంతోషం మీరంటే. ఆమేన్. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. ఆయన పేరేంటి? దేవుని కొడుకు పేరు. గట్టి చెప్పాలి, బల్ల గుద్ది చెప్పాలండి. ఇమ్మాన్యుయేల్. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్. ఆయన చేసే పని పేరు యేసు. యేసు అంటే అర్థం రక్షకుడు. ఆయన రక్షణ గలవాడు గనుక రక్షిస్తాడు. డబ్బున్నవాడు కనుక డబ్బు ఇస్తాడు. డబ్బు లేనోడు డబ్బు ఎవడు ఇస్తాడు? మీరు మీటింగ్కి డబ్బులు ఇవ్వాలనుకున్నారండి, ఉంటేనే కదా ఇచ్చేది.
అవునా కాదా? అంటే కొన్నిసార్లు మానవులు అయితే ఉండగానే ఇయ్యం. ఎందుకు ఇవ్వాలంటాం? ఏనా బొల్లా సురేష్ ఎందుకు ఇవ్వాలంటే పాస్టర్ గారికి డబ్బులుంటాయి. డబ్బులు లేనట్టు బాబాయ్ ఏ బాబాయ్ ఎక్కడికా శాస్త్రి ఏ బాబాయ్ ఉండగానే ఇవ్వాలని ఏముంది? అసలు ఆయన పేరు రక్షకుడు. ఆయనే రక్షణ. He provides the salvation. He gives the salvation. He spreads the salvation. ఆయన రక్షణ కలిగిన వాడు. ఆమె చెప్పరే, చప్పలు కొట్టి గట్టిగా దేవుని స్తుతించరే. హల్లెలూయా. నీ రాజు నీతిపరుడును రక్షకుడును గలవాడును. రక్షకుడును కాదు, రక్షణ గలవాడును. రక్షణ గలవాడంట. ఆయన దగ్గర సమృద్ధి అయిన రక్షణ ఉందంట. అందుకని అందరికి ఇస్తాడు. అది రక్షణ గలవాడును దీనుడై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి. ఎలాగంట? గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన దీనుడై గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడంట. అది చక్రియ ద్వారా దేవుడు చెప్పాడు. అర్థమవుతుందండి? లేఖనము నెరవేరునట్లు ఆయన గాడిదను ఎక్కొచ్చాడు. స్తోత్రం. లేఖనము నెరవేరునట్లు ఆయన శిలువకు అప్పగింపబడ్డాడు. లేఖనము నెరవేరునట్లు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. లేఖనము నెరవేరునట్లు దేవుని బిడ్డలారా, మన క్రీస్తు మహాసభలలో లేఖనము నెరవేరుతుంది. ఆయన దేవుడని నెరవేర్చబడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనేక హృదయాలు దేవుని తట్టు తిప్పబడతా ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. నీవే కానీ నిజంగా రక్షింపబడిన విశ్వాసం అయితే పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తే మౌనంగా కూర్చోలేవు. నీకు తెలుసోలేదు? దేవుడు నా దేవుడు, ఆయన జీవము కలిగిన వాడు, రక్షకుడు అని తెలిస్తే మౌనంగా ఉండలే. మీ ఇంట్లో ఒక కలెక్టర్ ఉన్నాడండి. నా కొడుకు కలెక్టర్, నా బామర్ది కలెక్టర్, మా అల్లుడు కలెక్టర్ అని చెప్పుకోకుండా మీరు ఉంటారా? మొన్న ఎవరో ఇక్కడ చనిపోయాడు, బాబా అనేది చనిపోయాడు. బాబా అన్నయ్య చుట్టం ఒక అబ్బాయి వచ్చాడు. ప్రేమచంద్ వాళ్ళ మేనల్లుడు అనుకుంటా. ఎవరు? కొల్లూరా? వాళ్ళ కొల్లూరా? ఆగండే, నా తెలియనట్టు ఆయన అబద్ధం చెబుతున్నాడు. వద్దులే, ఊరికి పోట్లాడొద్దులే, చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. ఈయన ఎక్కడికో న్యాయ సభలోకి వెళ్తున్నాడు, కోర్టులోకి జడ్జి దగ్గరికి వెళ్తున్నాడు. నేను జోక్గా అన్నాలండి. అయితే ఇక్కడ ఎక్కడో నన్ను గాజులూరా కదా, పెద్ద గాజులూరో చిన్న గాజులూరో మొత్తం మీద గాజులూరు, సరే కొల్లూరు. ఆయన మాటకు ఆయన కోటేద్దాం. నీ ఆనందమే మా ఆనందం. అయితే అబ్బాయి వచ్చాడు. ఆయన డిప్యూటీ కలెక్టర్ అండి, మొన్నే సెలెక్ట్ అయ్యాడని చెబుతున్నారు. కొల్లూరేనా? అయితే రైట్ అంట. కొల్లూరు అంట. నీకే ఓటు. స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. బాగా దేవుని ఎరిగినాడు అంట. అయితే ఆ పిల్లోడు డిప్యూటీ కలెక్టర్ అయితేనే చెప్పుకుంటున్నావే, నీ దేవుడు, నువ్వు సేవించే దేవుడు నిజమైన దేవుడని ఘనంగా చెప్ప. అప్పుడు కూడా దేవుని స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముక్కు మొహం తెలియని నాకు పరిచయం చేశావే నువ్వు. డిప్యూటీ కలెక్టర్ అండి. మా పెదనాన్న వాళ్ళ కూతురు వచ్చింది, నాకు మేనకోళ్ళు అయింది. బ్రహ్మం పెదనాన్న వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మాయికి కూడా మేనల్లుడు అవుతాడంట. అన్న అబ్బాయి మాకు మేనల్లుడు అవుతాడన్న. మొన్న వచ్చింది బాబా బరియల్కి. బై డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. ఓరే నీ మోహమా, డిప్యూటీ కలెక్టర్నే 100 మంది చెప్తున్నావు. సర్వ సృష్టిని చేసిన దేవుణ్ణి 1000 మందికి చెప్పావు. చప్పలు కొట్టి దేవుని గణపతి గట్టిగా హల్లెలూయా. అదే భక్తుడు చేయాల్సిన పని.
నేను ఆ బాబుని దూషించట్లేదు. ఆ బాబుని గురించి చిన్న ఉద్యోగినే అంతగా పరిచయం చేస్తున్నావే. సర్వశక్తివంతుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, నీకు రక్షకుడైన దేవుణ్ణి, నిన్ను మరో లోకానికి పరలోకానికి చేర్చే నీ దేవుణ్ణి ఎందుకు ఇతరులకు చెప్పావు? రక్షింపబడిన ప్రతి విశ్వాసి రోజు కొంతమందికి ఆయనను పరిచయం చేయాలి. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, హోలీ మందిర్లో ఉన్న ప్రతి విశ్వాసం చేయాల్సిన పని రోజుకి కొంతమందికైనా యేసయ్యను పరిచయం చేయాలి. అర్థమవుతుందండి నేను అన్నది? యేసయ్యను బాబు ఎవరైనా వస్తారు, మీరు చేసే పనిలోనో, మీరు చేసేటువంటి వ్యాపారాల్లోనూ, మీరు చేసేటువంటి మీరు బాడుగులు వేస్తున్నారు, బాడుగకు ఎవరో ఒకరు వస్తారు. దిగేటప్పుడు అన్న లేకపోతే అక్క, చిన్నోళ్ళైతే చెల్లెమ్మా, యేసయ్య తెలుసా, నమ్ముకమా. మీరు అని చూడండి, పని చేసి చూడండి, మీకు సమృద్ధి అయిన ఐశ్వర్యం విడుదలైంది. బాబు అలా సువార్త చెప్తే ఐశ్వర్యం రావడానికి దానికి లింక్ ఏంటి? మమ్మల్ని ఏమైనా మభ్య పెట్టడానికి చెప్తున్నావా? నో నో నో. అసలు సీక్రెట్ ఏంటి తెలుసా? ఆయన పని సువార్త చెప్పడమా, ఆయన ఉద్యోగం, ఆయన ఇచ్చే జాబు, అది చేసి చూడు, ఆయన ఖచ్చితంగా జీతం ఇస్తాడు. అర్థమైందా? నేను దేవుని పని చేస్తున్నాను కదా, నాకు ఖచ్చితంగా మంచి శాలరీ వచ్చిందని నేను నమ్ముతాను. భూలోకంలో ఉద్యోగాలు ఇస్తే ఏమండి, మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తే ఎంత ఇస్తారు? అండ్ కొత్తగా ఫ్యాక్టరీ పెట్టాడు ముఖేష్ అను, ఇంకా మిషనరీ లేని ఫ్యాక్టరీ, అది కూడా వచ్చిందిలే. దేవునికి స్తోత్రం. ఆమెను అనరే, ఇద్దరు అంటలేదు, సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడ్డానికి కాదు కొడుక, ధీమాగా చెప్పాలా. స్తోత్రం. నేను కూడా రేపు ఇంటర్నేషనల్ ఒక మంచి బిజినెస్ పెట్టబోతామన్నా. దానికి కొంతమంది ఆల్రెడీ వాళ్ళ క్యాపిటల్ అంటే ఎవరైతే ఆ టీం మెంబర్స్ ఉంటారో ఆల్రెడీ వాళ్ళ కులకులు అనౌన్స్ చేస్తాం. దాంతో దేవుని పని చేపిస్తాం. దేవునికి స్తోత్రం. అలాగే హ్యాపీగా అంచెలంచెలుగా ప్లాన్ చేసుకోవాలి. అదే టైంలో దేవునికి సాక్షులుగా ఉండాలి. అర్థమవుతుందండి నేను అన్నది? నేను ఎవరిని అవమానకరంగా మాట్లాడడంలే. నువ్వు చేసే పనిలో దేవునికి సాక్షిగా ఉండు, నువ్వు చేసే వ్యాపారంలో దేవునికి సాక్షిగా ఉండు, నువ్వు నీ ఇంట్లో దేవుని సాక్షిగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము సజీవుడైన దేవుని పిల్లలం. ఆయన నీ రాజు, నీతిపరుడును, రక్షణ గలవాడై ఏమవుతున్నాడ? దీనుడై గాడిదను, ఇప్పుడైతే ఆయన గాడిద పిల్లని వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే లేఖనము నెరవేరునట్లు. ఏం నెరవేరునట్లు? లేఖనము నెరవేరునట్లు. లేఖనములలో ఆయనను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఇదిగో నేను వచ్చి ఉన్నాను. లేఖనములలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప దేవుడు ఆయన తన లేఖనాలను నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఆయన ఇప్పుడు దీనుడిగా వచ్చాడు. నేను మీకు మాట చెప్తాను, రేపు మరలా ఆయన రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం రాగానే లోపల దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనాలి. ఆయన మేఘారూఢుడై రారాజుగా ఆయన వచ్చుచున్నాడు. స్తోత్రం. ఎటు చెప్పరే? నీరసం వచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మహారాజు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తివంతుడు. ఆయనకి ఏ వాహనం కూడా అవసరం లేదు. కానీ దీనుడిగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు. ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి దీనుడిగా వచ్చాడు. అయితే ఆయన మళ్ళా రాబోతా ఉన్నాడు, రారాజుగా రాబోతున్నాడు. వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది, ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారట. దేవుని బిడ్డలారా, ఒక నాకు ఉదయం దేవుడు ఒక ఆలోచన పెట్టాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకొను అని అన్నాడు కదా. ఎందుకు అన్నాడు? మూడింటిని ఎందుకు చెప్పాడు?
దాని మీద నాకు ఉదయం దేవుడు సందేశం మొదలుపెట్టాడు. లేఖన క్రీస్తు మహాసభల్లో ఆ వాక్యాన్ని రిలీజ్ చేయాల. అర్థమైందా? కన్నుకున్న ప్రాధాన్యత, నాలుగుకున్న ప్రాధాన్యత, మోకాలకున్న ప్రాధాన్యత. దేవుడు దీనిని బట్టి సర్వ సృష్టిని పరిపాలిస్తున్నాడు. ఒక ముక్కలో చెప్పేస్తున్నా, అది కూడా చెప్పాలి. దేవుడు ఈ మూడింటిని బట్టి సర్వ సృష్టిని పరిపాలిస్తున్నాడు. మీరు ఆధార్ కార్డుకి వెళ్తారు, గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చుకోవాలంటే ఐ కాంట్రాస్ట్ తీస్తారు. ఎందుకు? హలో, ఏంటి అలా? ఎందుకండి నాన్న? యూనిక్గా ఒకటే యూనిక్గా ఉంటుంది అనుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. తర్వాత నాలుక, మనలాంటి స్వరము ఒకవేళ వేరే వాళ్ళకు ఉండొచ్చు కానీ డిట్టో ఉండదు, అది కూడా యూనికే. అయితే మోకాళ్ళు అంటే ఈ యొక్క బాడీ అంతా కూడా ఆధారపడేది మోకాళ్ళ మీద. మీకు తెలుస్తలేదు, నీ మోకాళ్ళ నొప్పులు వచ్చినంటే నీ బాడీ అంతా సతికిలబడింది. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు వినండి, ఏఐ తయారు చేశారు. ఏఐ అంటే కృష్ణఫర్ గారు ఏంటన్నా డల్లగా ఉండకూడదు, నువ్వు యాక్టివ్గా ఉండాలా. ఏఐ అంటే మాస్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మధ్యలో పాటలు రాస్తున్నారు. అది ఆయన ఒక పాట రాసి, ఇది నేను రాసిన పాట అంటే అందులో అమ్మాయి చిన్నక పాట మంచిగా కేం 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 సర్వశక్తుడ పాట మీద రికార్డ్ చేస్తే దాన్ని ఏఐలో వీళ్ళు రికార్డ్ చేస్తే సర్వశక్తుడా ఓ ఏసయ్యా అని చదివినట్టు పాట పాడుతుంది. వీళ్ళు ఎలాంటి ప్రాక్టికల్ చేస్తున్నారు. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ పెట్టింది ఎక్కడ అనుకున్నారు? దేవుడు అనాదిలోనే నీ బాడీలో ఈ టెక్నాలజీ అంతా పెట్టేశాడు. ఎవరైనా కానీ నెత్తి మీద స్టార్ వార్ చేసేటప్పుడు బాంబు వేయాలనుకోండి, నా కన్ను నాకు ఐ కాంట్రాస్ట్ ఉంటుంది. జస్ట్ దాన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు, స్టార్ వార్లో నుంచి కరెక్ట్గా నేను ఇడిపోతున్నాను అనుకోండి, ఆ బాంబు వచ్చి నా నెత్తి మీద పడింది, పక్కన నా భార్య ఉండగా నా భార్య మీద పడదు. ఎంత హై టెక్నాలజీ. దాన్ని దేవుడు నీ బాడీలోనే పెట్టాడు. దానికి లింక్. అనంత సృష్టికర్త. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, వినండి. అదేంటంటే ఆయన మన అతిక్రమములు మన సంచిలో ముద్రించాడు. ఎక్కడ? మన సంచిలో. అంటే అప్పుడప్పుడు ప్రశ్న వేస్తాను, ఆసాపు గారు మీరు ఈ ప్రసంగం వినలేదు. ఇన్ని కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు విశ్వంలో, అందరి పాపాలంట గ్రంథంలో రాస్తున్నాడంట. ఆయన ఇంతమంది పాపాలు రాయాలంటే ఇంతమంది మంచి పనులే కావచ్చు, పాపాలని అంటే ఎందుకులే, మీరు చేసే మంచి పనులన్నీ రాయాలనుకోండి. క్రిస్టఫర్ గారు చేసే మంచి పని రాయాలి, ఆసాపు గారు చేసే మంచి పని రాయాలి, బొల్లా సురేష్ గారు చేసే మంచి పని రాయాలి. ఇన్ని మంచి పనులు రాయడానికి ఎన్ని పుస్తకాలు కావాలి? ఏమండి? హలో మా, ఎన్ని కావాలి? తెల్లమ్మాయి చేసిన మంచి పుస్తకాలు రాయాలి, మంచి పనులు. ఎన్ని పుస్తకాలు కావాలి? ఏమండి? డౌట్ అయినా కాదా? నాకు ఇలాంటి తిక్క ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ దేవుడు పెట్టారు. సరే పుస్తకాలు ఉన్నాయనుకోండి, రాసేవాళ్ళు ఎంతమంది కావాలి? నేను చేసే పని రాయాలి, బొల్లా సురేష్ బాబు చేసే పని రాయాలి, పక్కన ఉన్న కొడుకు చేసే పని రాయాలి శాస్త్రి, పక్కన ఉన్న ఇదిగో ఈయనున్నాడు ఆ స్టీవెన్ గారు చేసే పని రాయాలి, అందరి పనులు కత్తి నాగేశ్వరరావు గారు చేసే పని రాయాలి. ఇంతమంది రాయాలంటే మళ్ళా నాకు ఒక మనిషి ఉండాలి, నేను చేసే నీటిపోతున్నాను చూస్తా రాసేవాడు. కాబట్టి ఇది అన్నీ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన బాడీలోని పెట్టాడు ఆయన. మరి సరే, ఇంతమందికి పెన్నులు కావాలా? పెన్నులు కావాలంటే పెన్నుల్లో ఇంకు ఉండాలా? ఏమంటే ఉండాలా లేదా? ఎంత ఇంకు కావాలో సముద్రం అంత ఇంకు కావాలి నువ్వు చేసే పనులన్నీ రాయడానికి. కూర్చున్నప్పుడు తప్పు ఆలోచిస్తూ ఉంటావు, పడుకున్నప్పుడు కూడా తప్పు ఆలోచిస్తూ ఉంటావు. ఎవరిని ఎలాగ ఆర్పాలా, ఏ కొంపలు ఎలా ఆర్పాలా, ఎవరికి టెండర్ ఎట్ట పెట్టాలా, ఓ బోల్డంతా ఆలోచనలు. ఇవన్నీ రాయాలంటే సత్యమే. రాసేవాడికి నిద్ర ఉండకూడదు, పడుకోకూడదు. ఇవన్నీ దేవుడు ఎక్కడ పెట్టాడంటే నీ కంటిలో పెట్టాడు, నీ ఒంట్లో పెట్టాడు. స్తోత్రం. దేవుడు మన క్రియలు రాసే పుస్తకం మన శరీరం. యోబు అంటాడు, నా అతిక్రమములు
నా సంచిలో ముద్రింపబడి ఉన్నవి. సంచి అంటే శరీరం. దీన్ని యేసయ్య తిత్తి అన్నాడు. ఎవడను కొత్త తిత్తులలో పాత ద్రాక్ష రసము, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తున్నాను, ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దేవుడు కొత్త తిత్తిగా చేశాడు. స్తోత్రం. ఆమేన్ చెప్పాలి. ఆమేన్ చెబుతున్నారా? శ్రీకాంత్ కట్టివరపు శ్రీకాంత్ వచ్చాడు అల్లుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరినీ కొత్త తిత్తులుగా చేస్తున్నాడు. కొత్త తిత్తి అంటే అయ్యా, కొత్త తిత్తి అంటే కొత్తగా నూతనమైన పురుషుడు. జాను అర్థమైందా? దేవుడు నిన్ను కొత్త తిత్తిగా చేశాడు. ఇక అందులో పాత ద్రాక్షారసం పోయొద్దు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అందులో పాత ద్రాక్షరసం అంటే పాత పాపము పోయవద్దు. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడు మనము దానిలో పాత పాపము పోయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఆ పసిపిల్లలను దీవించును గాక. ఆమె లోకమంతండి, ప్రపంచం అన్ని దేశాల వాళ్ళు మట్టలు పట్టుకొని ప్రపంచం అంతా యేసయ్య యొక్క పునరుద్ధాన శక్తిని చాటిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొత్త తిత్తులుగా మనల్ని చేస్తున్నాడు. అందులో పాత ద్రాక్షరసం ఇక్కడ పోయొద్దు. ఎవరన్నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన గాడిదనెక్కి వచ్చాడట. ఇది ఒక పెద్ద సందేశం. కానీ ఒక్క ముక్క చెప్తాను. గాడిద ఎవరో కాదు. ఆ గాడిద ఎవరు? రైట్. ఆ గాడిద ఎవరు? నేనే ఆ గాడిదను. అందరూ మీ కుడి చేయి పైకి ఎత్తండి. నాతో కలిసి ఈ మాట చెప్పండి. యేసయ్య ఎక్కి వెళ్ళు గాడిదను నేను. అందరు చెప్పట్లేదు. యేసయ్య ఎక్కి వెళ్ళు గాడిదను నేను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను మోసే గాడిదను నేను. చెప్పండి మా గీత చెప్పట్లేదు. ఏంటో నీరసం కొంత కూతురు. యేసయ్యను మోసే గాడిదను నేను. ఓకేనా? దేవుడు అందరిని దీవించును గాక. అయితే ఆ గాడిద కట్టబడి ఉందంట. అంటే మనము చాలాసార్లు మన అవిధేయతలను బట్టి కట్టబడుతూ ఉంటాం. మీ లోపం ఎత్తి చూపాలని నేను చెప్పట్లే. అలాంటి కట్లు ఏమైనా ఉంటే విప్పు తీసుకోవటం మంచిది. ప్రభు నీ మీద ఎక్కడానికి ఆ గాడిద మీద అంట ఇప్పి తీసుకొని రాగానే దాని మీద వస్త్రాలు పరిచారట. దేవుడు నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ గాడిదలమైన మనకు దేవుడు వస్త్రాన్ని ఇస్తున్నాడు, రక్షణ వస్త్రం. అది పొందుకుందాం. తర్వాత ఆయన నువ్వే కానీ రక్షణ పొందితే ఆయన నీ మీద ఎక్కి ఆయన నీతో ప్రయాణం చేస్తాడు. యేసయ్యను మోసే గాడిదలాగా ఉన్నాం. దేవుని యొక్క కృప మనందరికి తోడుగా ఉండను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. తండ్రి మీకు వందనాలయ్యా, మీకు వందనాలయ్యా. సర్వశక్తివంతుడా మీకు వందనాలయ్యా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. అందరూ లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తి తండ్రితో మాట్లాడదాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడావు నాయన.